హాయ్ అండి. ఈరోజు మా గణపయ్య దగ్గర పీటల మీద కూర్చుంటున్నాము. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కూర్చుంటున్నాము. అనుకోకుండా నేను గణపయ్య కోసమని ప్రసాదాలు చేశాను. గోధుమ రవ్వ కేసరి, శనగలు, అలానే పులిహోర 3 ఐటెమ్సే చేశానండి. సో, ఈరోజైతే ఇంకా నారాయణపేట ట్రెడిషనల్ డ్రెస్‌నైతే వేసుకుంటున్నాము మా పాప నేను. ఇంకా పూజ దగ్గరికైతే వచ్చేసామండి. అయ్యగారు వచ్చిన తర్వాత ముందుగా ఎవరు తెచ్చిన పూలదండలు వాళ్ళనైతే వేయమన్నారు. మేము కూర్చున్న రోజు 4 జంటల వరకు కూర్చున్నామనమాట. ఎందుకంటే మా వినాయకుడు 7 రోజుల వరకే ఉంచారండి. సండే రోజు నిమజ్జనం చేశారనమాట. అందుకనే సాటర్డే రోజు నైటు 4 జంటల దాకా కూర్చున్నాము. పూజ చాలా బాగా జరిపింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనుకోకుండా చాలా బాగా హ్యాపీగా అనిపించిందండి. ముందుగా అనుకున్నాము. బట్ కుదరదేమో అనుకున్నాము. కుదిరింది. ఇంకా ప్రసాదాలనేవి చాలా బాగా చేసుకొచ్చారనమాట అందరూ కూడా. కామన్‌గా ఏంటంటే అందరూ పులిహోర, శనగలనేది కామన్ కదా! సో, ఇంకా పూజ అయిపోయిన అనంతరం కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ప్రసాదాలైతే పెట్టేశారు. నేను ఇంకా ఆడవాళ్ళందరికీ కూడా తాంబూలం ఇచ్చానండి. ఇక్కడ ప్రసాదాలు పెట్టడానికి మా బాబు, పాప, మా వారు కూడా ఉన్నారనమాట. సో, ప్రసాదాలు చూడండి అందరూ కామన్‌గా పులిహోర, శనగలనేది కామన్. ఇంకా చాలా రకాల ఐటెమ్స్ కూడా చేశారు. పూజ అయ్యి ప్రసాదాలు తిన్న తర్వాత ఫైనల్‌గా ఫోటోస్ అయితే దిగాము. మా పాప వేసుకున్న డ్రెస్సు, నా హాఫ్ సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎప్పటినుంచో రన్నింగ్‌లో ఉన్న మోడల్సే ఈ కాంబో సెట్సు. ఇద్దరియి కూడా ఒకటేలాగా స్టిచ్చింగ్ చేయించాను.